శివధనుర్భంగం. మిథిలా నగరంలో సీతా స్వయంవరం. శివుని ధనస్సు మోసే పుణ్యాత్ముడు ఎవరో మరి చూసేద్దామా? విశ్వామిత్రుడు రామలక్ష్మణులు మిథిలా నగరానికి చేరుకుని జనకునికి వారి గురించి చెప్పసాగారు. అది విని జనకుడు సంతోషించారు. రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, ఇతర మునిజనులు అందరూ తమ అతిథి గృహంలో విడిది చేశారు. మిగతా మునులు విశ్వామిత్రుని గొప్పతనాన్ని గురించి రామలక్ష్మణులకు చెప్పడం ప్రారంభించారు. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని నిర్మించడం గురించి చెప్పారు. ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి పదవిని పొందడం గురించి వివరించారు. రామలక్ష్మణులు శివుని విల్లును చూశారు. జనకుడు ఆ విల్లును గురించి చెప్పడం మొదలెట్టాడు. పూర్వం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినప్పుడు శివుని చేతిలో ఉన్న విల్లు ఇది. శివుడు దీన్ని దేవతలకు ఇచ్చారు. ఆ దేవతలు మా వంశచక్రవర్తి అయిన దేవరథుడికి దీన్ని కానుగ్గా ఇచ్చారు. అప్పటి నుండి మా వంశంలోని వారందరూ దీన్ని పూజిస్తున్నాము. ఇప్పుడు ఈ విల్లును ఎక్కుపెట్టిన వారికి నా కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు విల్లునెక్కు పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నించారు, కానీ ఎవరూ ఎత్తలేకపోయారు. రాముడు విశ్వామిత్రుని ఆజ్ఞతో ఎక్కువ పెట్టడానికి సిద్ధపడ్డాడు. తేలిగ్గా పైకి ఎత్తాడు. అల్లెత్రాడును గట్టిగా లాగి బిగించాడు. అంతే, విల్లు 2 ముక్కలయింది. అందరూ ఆశ్చర్యపోయారు. పెళపెళలాడుతూ వచ్చిన శబ్దానికి భూమంతా కంపించింది. తక్కిన రాజ్యములందరూ జయ జయధ్వానాలు చేశారు. జనక మహారాజు కూడా ఎంతో సంతోషించారు. సీతమ్మ వరమాలను రాముని మెడలో వేసింది. సీతారాముల వివాహానికి అనుమతి ఇవ్వమని జనక మహారాజు దశరథ మహారాజుకు బంధమిత్ర పరివారానికి ఆహ్వానం పంపారు. కాగల కార్యాన్ని గంధర్వులే తీరుస్తారు అన్నట్లు నాకు కూడా పిల్లలకు పెళ్లి చేయాలనిపించింది. ఎంతో శుభ సమాచారం అందించారు అంటూ దశరథ మహారాజు చాలా సంతోషించారు. 3 రాణులు ఆనందంతో పొంగిపోయారు. వశిష్ఠుల వారితో సహా బంధుమిత్రులందరితోనూ దశరథ మహారాజు తరలివచ్చాడు. జనక మహారాజు అందరినీ ఆహ్వానించి గౌరవ మర్యాదలను అందించాడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, మిగిలిన మునులందరూ కలిసి ఆలోచించి సీతారాముల వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. జనకుని అన్న కూతుళ్ళైన ఊర్మిళ, తమ్ముని కూతుళ్ళు మాండవి, శృతకీర్తిలు సీతారాములకు, ఊర్మిళ లక్ష్మణులకు, మాండవి భరతులకు, శృతకీర్తి శత్రుఘ్నులకు పెండిండ్లు జరిపించాలని నిర్ణయించారు. మిథిలా నగరాన్ని ఎంతో అందంగా అలంకరించారు. ఎక్కడెక్కడి వారు ఈ పెండిండ్లు చూడ్డానికి తరలివచ్చారు. అనుకున్న ముహూర్తానికి పురోహితులు వేదమంత్రాలు చదివారు. మంగళవాద్యాలు మ్రోగాయి. కన్నుల పండుగగా అగ్ని సాక్షిగా 4 వివాహాలు ఎంతో వైభవంగా జరిగాయి. మునిజనమంతా ఆశీర్వచనం పలికాయి. మిథిలే సంతోషించింది. సంబరం అంబరాన్ని తాకింది. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణానికి పునాది, సమర్పణకి, శాంతికి, నమ్మకానికి తార్కాణం. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బలం గెలుపు తేవచ్చు, కానీ సంయమనం గౌరవాన్ని పెంచుతుంది. ధర్మానుగుణంగా జీవించే వారికి కాలమే కర్తగా మారుతుంది.